వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. పొన్నబోయిన చెంచు రామయ్య వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొని చెంచు రామయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే ఎమ్మెల్సీ మరియు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బీదా రవిచంద్ర, మాజీ జెడ్పీ చైర్మన్ పొన్నబోయిన చెంచలబాబు యాదవ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఆయన సేవలను స్మరించుకున్నారు. చెంచు రామయ్య ప్రజల కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు. ఈ వర్ధంతి కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉండి తెలుగుదేశం పార్టీని గన్నెంటి నడిపించి ఈ పార్టీకి పెద్ద పొజిషన్లో ఉండాలి, ఇంకా పెద్ద పదవిలో ఉండాల్సిన ఆయన గౌరవనీయులు నాకు సోదర సమానం రవణకి ఈ కార్యక్రమాలకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. వారు చాలా బిజీగా ఉన్నారు కార్యక్రమాల్లో, అయినా కూడా టైం చూసుకొని దాదాపుగా ఇక్కడికి వచ్చిపోవాలంటే 6-7 గంటలు టైం పోతుంది. అయినా లెక్క చేయకుండా ఈ రోజున వారు ఇక్కడికి వచ్చినందుకు నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మన పొన్నబోయిన చెంచలరావు గారి కుమారులు, మాజీ జడ్పీ చైర్మన్ చెంచలబాబు యాదవ్ గారికి, అలాగే మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సెక్రటరీ ఎల్సీ రమణారెడ్డి గారికి, అలాగే గండిపాలెం ప్రాజెక్టు చైర్మన్ వెంకటసుబ్బయ్య గారికి, వైస్ చైర్మన్ రమణారెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉన్న కన్వీనర్లందరికీ, ఉదయగిరి నియోజకవర్గం కన్వీనర్లకి, ఎంతో మంది నాయకులకి, రైతు సోదరులకి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మన పొన్నబోయిన చెంచలరావు గారు 50 సంవత్సరాల క్రితం ఈ ప్రాజెక్ట్ ఇక్కడ స్థాపించడం జరిగింది, నిర్మించడం జరిగింది. వారు ఆ రోజున అంటే 50 ఏళ్ల క్రితం నీటి పోరాటానికి నాంది పలికారు. ఆయన చేసిన పోరాట ఫలితంగా ఈ ప్రాజెక్ట్ ఇక్కడికి వచ్చింది. 1.8 TMC తోటే దాదాపుగా 16,000 ఎకరాల ఆయకట్టు ఈ రోజున ఈ ప్రాజెక్టుకు ఉంది. వారు చేసిన పోరాటం స్ఫూర్తి అప్పటి నుంచి కనుక కంటిన్యూ అయ్యిందంటే తర్వాత జరిగిన 50 ఏళ్లలో ఉదయగిరి నియోజకవర్గం పరిస్థితి వేరేగా ఉండుండేది. ఆ రకంగా ఆ స్ఫూర్తి కొరవడంగానే నేను భావిస్తా ఉన్నాను. నేను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఇక మీదట మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది, మన అవసరాలు చెప్పాల్సిన అవసరం ఉంది. చాలా అన్యాయం జరిగింది మనకు. సంవత్సరాల కాలం 22 కిలోమీటర్లు మన ఉదయగిరి నియోజకవర్గం నుంచి పోకున్నా కూడా మనకు న్యాయం జరగలేదు. ఇప్పటికే 8 మండలాల్లో తాగేదానికి నీళ్లు లేవు. ఒక గ్లాసు మంచి నీళ్లు, సంవత్సరాల నీళ్లు మనం తాగేదానికి లేవు. ఆ పరిస్థితి నుంచి మనం బయటికి రావాలి. రమణ సహాయం ఉంటుంది. రమణకి ఇరిగేషన్ మీద స్పష్టమైన అవగాహన ఉంది. ఆయనతో ఇప్పుడు మాట్లాడినా కూడా నేను ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడినా ఆయన గురించి సజెషన్స్ తీసుకోవడం కానీ, వారికి ఉన్న అవగాహనతో, వారికి ఉన్న ఎక్స్పీరియన్స్ తోటే ఎంతో సహాయం మేలు జరగబోతా ఉంది. ఉదయగిరి నియోజకవర్గానికి స్పష్టమైన అవగాహన ఉంది. ప్రతి కాలువ మీద, కావల కణాల మీద ఐడియా ఉంది, సంవత్సర కాలం మీద ఐడియా ఉంది, గండిపాలెం ప్రాజెక్టు మీద ఐడియా ఉంది, సీతారాం సాగర్, వెలుగొండ, మనకి ఎక్కడి నుంచి నీళ్లు వస్తాయి, ఏ కెనాల్ ఎంత దూరంలో ఉంది, ఎక్కడ ఎంత బడ్జెట్ ఉంది, మొత్తం కూడా అన్నకి తెలిసిన పరిస్థితి. వారి సహాయం మనకు రాబోయే రోజుల్లో ఉంటుంది. వారి సహాయం తీసుకొని ఇంకా కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో చూసుకుంటే గండిపాలెం ప్రాజెక్టుకి అసలు దీనికి హెడ్ ఆఫ్ అకౌంటే లేదు. ఫస్ట్ నేను డబ్బులు అడిగినప్పుడు ఇరిగేషన్ శాఖతో మాట్లాడితే దీనికి అసలు హెడ్ ఆఫ్ అకౌంట్ లేదు, అసెంబ్లీలో మాట్లాడుతుంటే దాంట్లో ఎంటర్ చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. నేను హెడ్ ఆఫ్ అకౌంట్ గురించి అడుగుతా ఉన్నా, దాదాపు అది అయిపోయింది ఆ పని. మనం గవర్నమెంట్ వచ్చాక గత 5 ఏళ్లలో కూడా చూసుకుంటే ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన పాపన పోలేదు. రైతులకు ఉపయోగపడుతుందన్న ప్రాజెక్టు కానీ, కనీసం లస్కర్లకి జీతాలు ఇచ్చింది కానీ, ఒక్క కాలువ పొడి తీత తీసింది కానీ పాపన పోలేదు. దాని మూలంగా మనకు ఎక్కువ ఖర్చు అయింది. మన ప్రభుత్వంలో ఈ కాలువలన్నీ రిపేర్ చేసుకోవాలంటే మనకి ఎక్కువ, మన మీద పట్టణ ఎక్కువ పడి మనం డబ్బులు ఎక్కువ తెచ్చుకోవాల్సిన పరిస్థితి. మనం గవర్నమెంట్ లో రాగానే వెంకటసుబ్బయ్య గారు మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ రోజున ఎట్లా కూడా చేసి 15 లక్షలు 16 లక్షలు ఖర్చు పెట్టుకొని కొన్ని కాలువలు పూర్తి చేసుకుంటే కొన్ని ఎకరాలకి నీళ్ళు ఇవ్వగలిగాం. ఆ రోజు ఉరుకొండపాడు మండలం కానీ, మన ఉదయగిరి మండలం కానీ లష్కర్లకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఈ 22 నెలల్లో దాదాపుగా 1,70 లక్షలు కేవలం ఈ ప్రాజెక్టుకి మనం శాంక్షన్లు తెచ్చుకొని ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇంకా చాలా అవసరం ఉంది. ఈ ప్రాజెక్టు మీద మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు ఇంకా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. దాని విధంగా నేను కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే గత వర్ధంతి సందర్భంగా మనం ఒక ప్రామిస్ చేస్తున్నాం. ఇక్కడ అన్నతో కూడా చెప్పాను నేను, మనం పొన్నబోయిన చెంచలరామయ్య గారి విగ్రహాన్ని ఆయన గుర్తుగా మనం పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజున ఒక అడుగు పడింది.
ఖచ్చితంగా నా సహాయం కూడా దానికి ఉంటుంది. దాన్ని గ్రాండ్ గా మనం పెట్టుకొని సెలబ్రేట్ చేసుకునే కార్యక్రమం కూడా మనం ముందుకు తీసుకెళ్దాం. కానీ ఆయన కనీసం మినిస్టర్ తీసుకోవడానికి కూడా ఇష్టపడాలి. అంటే నా ఉదయగిరి నియోజకవర్గానికి నీళ్ళు ఇవ్వండి, మా రైతులకు నీళ్ళు ఇవ్వండి, మాకు మినిస్టర్ కూడా నాకు అవసరం లేదు అనే పరిస్థితి. అన్నంగా చెప్పారు అసెంబ్లీలో లేచి ఇదే నా లాస్ట్ రోజు, నాకు నీళ్ళు ఇవ్వకపోతే అనే పరిస్థితి. ఆ రకమైన పోరాట స్ఫూర్తి ఉన్న నాయకుడు ఆయన. వారి గురించి ఎన్నో నేర్చుకోవాల్సిన ఉంది. తర్వాత జరిగిన తరంలో కూడా వారి స్ఫూర్తిగా తీసుకొని ఆయన చేశారు అదే నీటి పోరాటాన్ని మనం కంటిన్యూ చేస్తాం. కంటిన్యూ చేసి బాబు గారికి స్పష్టమైన అవగాహన ఉంది, మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి స్పష్టమైన అవగాహన ఉంది మన పరిస్థితి మీద. అలాగే మన ఇరిగేషన్ మినిస్టర్ రామానాయుడు గారికి కూడా స్పష్టమైన అవగాహన ఉంది. వారిని కూడా సారి ఇక్కడ తీసుకొని వచ్చి మన వెలుగున్న ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ కానీ, మన సంస్థల హైకెనాల్ ప్రోగ్రెస్ కానీ, మొన్న సార్ వచ్చినప్పుడు మీకు అందరూ తెలుసు, ఒక చెరువుని రిపేర్ చేసుకున్నాం. 280 ఎకరాల చెరువుని రిపేర్ చేసుకొని దాదాపుగా 10 రోజులు కష్టపడ్డాం. అక్కడ చెరువుని రిపేర్ చేసుకుని సార్గా చెరువు చూపెట్టి, సార్ దీంట్లో నీళ్లు ఇస్తే 35,000 మందికి మంచి నీళ్ళు ఇచ్చిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే విజయమూరికి నీళ్లు తీసుకురావాలి అంటే అది వెలుగొండ నుంచి రావు, కేవలం సంస్థల నీళ్ళే మనకు ఉన్న స్కోప్. అక్కడ ఐ కెనాల్ అయ్యేదానికి సంస్థల హై లెవెల్ కెనాల్ అయ్యేదానికి టైం పడుతుంది, మనకి నీళ్లు కావాలని చెప్పి 35,000 మందికి నీళ్ళు అని చెప్తే సార్ ఇమీడియట్ గా కూడా 35 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చున్నారు. ఇప్పుడు టెండర్ కూడా పిలవబోతా ఉన్నారు. మొట్టమొదటిసారి సంవత్సరాల నీళ్లు వింజమూరు మండలాన్ని తాకబోతా ఉన్నాయి. ఆ పరిస్థితి ఇంత ముందు ఎక్కడా కూడా లేదు. ఈ సంవత్సరాల ఇక్కడ ఈ 3 మండలాల్లో ఎక్కడా కూడా జలదంకి కానీ, కలిగిరి కానీ, కొండాపురం కానీ అంటున్నా కూడా కేవలం మనం 4 చెరువులే మనం నింపుకోగలుగుతున్నాం. 900 ఎకరాలకి మాత్రమే అయిపోతుంది సంవత్సరం నీళ్ళు. ఇంకా కూడా చాలా స్కోప్ ఉంది మనం చూసుకోవాలంటే. మన కాకుటూరు డిస్ట్రిబ్యూటర్ దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. 8.5 crores అంటే కనీసం మనం చెరువులు నింపుకోవచ్చు. తర్వాత దానికి మళ్ళీ సబ్ కెనాల్స్ ఉన్నాయి, ఇంకా పూర్తి కాలేదు, అవి కూడా మనం రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. టైం ఎక్కువ అయిపోయింది, చాలా టైం అయింది, లేట్ అయింది, ఎండగా ఉంది. అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక్కడ ముఖ్యంగా మరొకసారి రమణకి మళ్ళీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.